నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సమయం దగ్గరికి వస్తూ ఉంది. సో మరి ఈ నేపథ్యంలోనే పార్టీ నాయకుల మధ్యలో మాటల యుద్ధం నడుస్తూ ఉంది. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఫైర్ బ్రాండ్ పవన్ గౌడ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. అక్క నమస్తే. సో మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగరబోతుంది అంటే ఏం చెప్తారు? ఎగరబోతుంది కదా, మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఎక్కడికి పోయినా ప్రజలు మేము ప్రశాంతంగా నిద్రపోవాలంటే మళ్ళీ కేసీఆరే రావాలి, కారే కావాలి, జూబ్లీహిల్స్ గడ్డ మీద సునీతమ్మ అడ్డా కావాలి. ఇదివరకు మాగంటి గోపన్న గారు ఉన్నప్పుడు మాకు అభివృద్ధి జరిగింది. ఈ సైట్ 3లో ఉన్నాము. 59 జీవో తీసుకొచ్చి థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ చేయించిండ్రు. గోపన్న నీళ్లు తీసుకొచ్చిర్రు, సీసీ రోడ్లు వేసిర్రు, అభివృద్ధి చేసిండ్రు. మేము సునీతక్కకే ఓటేస్తామని చెప్తున్నారు. సో అంటే కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ కాబట్టి బీజేపీకి ఓట్లు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. సో ఎట్లా చూడొచ్చు ఈ వ్యాఖ్య? అంటే ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. అసలు ఆయనే ముఖ్యమంత్రి స్థానానికి అనర్హుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక గల్లీ లీడర్లు కూడా గట్లా మాట్లాడరు. ఓట్లేస్తే పథకాలు ఇస్తాము, ఓట్లు వేయకపోతే పథకాలు ఇస్తామంటే నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? ఏమన్నా రేవంత్ రెడ్డి నీకు భూమిలోకి వెళ్ళి ఇస్తున్నావా? కొండాల రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? తిరుపతి రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? లేకపోతే రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా? మా పైసలు మా పథకాలు రద్దు చేస్తా అనడానికి నువ్వెవడివి? మేము ఎన్నుకుంటే ఆయన ముఖ్యమంత్రివి, నువ్వు అది మర్చిపోయి మాట్లాడతాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మరీ మంచిది. ఒక ఆడబిడ్డ మీద అందరు మంత్రులు వచ్చి జూబ్లీహిల్స్ గడ్డ మీద ఓడిపోతున్నా అనే ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావడం లేదు. ఓటమి భయంతో పిచ్చి పీక్స్కెళ్ళి మాట్లాడుతున్నారు తప్ప ఇంకొకటి లేదు. సునీతమ్మ మీద ఇంతమంది మంత్రులు వచ్చి ఒక యుద్ధాన్ని ప్రకటించారు. ఆడబిడ్డ వైపే జూబ్లీహిల్స్ గడ్డున్నది, జూబ్లీహిల్స్ ప్రజలున్నారు అనేది నిరూపించబోతున్నారు. సందర్భంగా ఒకటి అడుగుదాం అనుకుంటే, గతంలో ఏదైతే కొన్ని రోజుల క్రితం పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? అంటే ఒక మహిళని పట్టుకొని అట్లా అనడం ఎంతవరకు? వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ పెండ్లాలు డీజేలు పెట్టుకుని డాన్సులు చేస్తారా? ఇంటి పెద్ద 100 ఏళ్ళు కలిసి బతకాల్సిన వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు కాలేదు. ప్రతి గుండెల్లో గోపన్న ఉన్నాడు. ఆ గుండెలన్నీ బయటకు వచ్చి మేము ఉన్నాం సునీతక్క నీకు అండగా అన్నప్పుడు కన్నీళ్ళు వస్తే వాటిని నాటకాలు అంటారు, బురద రాజకీయాలు చేస్తారు. వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాము. ఏం మాట్లాడినా కూడా ఓటుతోటి ప్రజలు రేపు వాళ్లకు సమాధానం చెప్పబోతున్నారు. బుల్డోజర్ కావాలంటేనేమో కాంగ్రెస్ పార్టీ రావాలి, అభివృద్ధి కావాలంటేనో బీఆర్ఎస్ పార్టీ రావాలి. సో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అవి చెప్పడం కంటే సో దానికి మీరు వినే ఉంటారు, దానికి సమాధానం ఏమి ఇస్తారు? ఇప్పుడు అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతుంది. 22 నెలల నుంచి వెళ్ళి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న చెత్త ఎదవ ఎవడు? చెత్తను తీసి పారేయలేని చెత్త ఎదవ ఎవడు? హైదరాబాద్ను చెత్త వేస్తున్న చెత్త ఎదవ ఎవడు అని అడుగుతున్నాము. హైదరాబాద్నే కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి వర్గాన్ని, ప్రతి జిల్లాను, ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నది బాపు కేసీఆర్ గారు. అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ, అది అందరికీ తెలుసు. కేసీఆర్ గారు నీళ్లు తెచ్చిండ్రు, కేసీఆర్ గారు రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, కేసీఆర్ గారు బియ్యం ఇచ్చిండ్రు, కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు, కేసీఆర్ గారు షాదీ ముబారక్ ఇచ్చిండ్రు, కేసీఆర్ గారు రంజాన్కి తోఫా ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చిండు? డోకా ఇచ్చిండు. డోకా వేస్తున్నాడు, ప్రజలను నిండా ముంచుతున్నాడు. నీళ్లు బంద్ చేసిండు. పంట పొలాలు వరదలు వచ్చి అక్కడ కొట్టుకపోతుంటే చెత్త రాజకీయాలు చేస్తున్నాడు. పంటలు ఎండిపోయి పంట పొలాలు వరదలకు కొట్టుకపోతే ఒక్క మంత్రన్న పోయి పరామర్శిస్తున్నాడా? రైతులను కానీ రైతన్నను కానీ పంటలను కానీ చూస్తున్నారా? వాళ్లకు ఓట్లు కావాలి, వాళ్లకు సీట్లు కావాలి. జూబ్లీహిల్స్లా పొద్దున్న నుంచి రాత్రి దాకా ఇక్కడనే పడేడతారు తప్ప వాళ్ళ నియోజకవర్గాలను వదిలేసిర్రు, పాలనను గాలికి వదిలేసిర్రు. రేవంత్ రెడ్డి ఏమో ఢిల్లీ చుట్టూ తిరుగుతాండు, గల్లీ చుట్టూ తిరుగుతాండు. మంత్రులేమో జూబ్లీహిల్స్ గల్లీలల్లా నిద్రపోతారు, ఇక్కడనే ఉంటారు, నియోజకవర్గాలను వదిలిపెట్టిర్రు. ఒక్క సునీతమ్మ కోసం గింతమంది అచ్చుడు కాదు, ఒక్క సునీతమ్మ కోసం మేము 60 లక్షల మంది సైనికులం ఉన్నాం. ఏం చేస్తారో చూసుకున్నాం. మేమందరం రెడీగా ఉన్నాం. గల్లీలల్లా తిరగనియరట, ఎవరు తిరగనియరు ఏందనేది చూసుకుంటాం. అదే అడుగుదాం అనుకో, ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు గల్లీలోకి వచ్చి మళ్ళీ ఇంటికి కూడా పోలేరని మాట్లాడుతూ ఉన్నారు. సో అంటే భారీ మెజారిటీ కాంగ్రెస్ కే రాబోతుంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు పిచ్చి పీక్స్కి పోయింది. ఎర్రగడ్డ దగ్గరనే ఉన్నది, ఆ ఎర్రగడ్డ హాస్పిటల్లో వేయాలి వాళ్ళను. వాళ్ళు ఓడిపోతున్నానే ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. చిన్న పిల్లలని చూడకుండా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఒక ఆడామెని చూడకుండా ఆమె మీద లేనిపోని నిందలేస్తున్నారు, లేనిపోని మాటలు మాట్లాడతారు. వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఆ కన్నీటి ఉసురు సునీతమ్మ కన్నీటి ఉసురు తలిగి
కాంగ్రెస్ పార్టీ ఖతం కాబోతున్నది జూబ్లీ హిల్స్ అడ్డ నుంచి. చివరగా ఒకటే ప్రశ్న, బీజేపీ బీఆర్ఎస్ ఒకటయ్యే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ని పై పోటీ చేస్తా ఉందని చెప్పేసి మాట్లాడతారు. దీనికి రహస్య స్నేహితులు ఎవరు? బీజేపీ కాంగ్రెస్ రహస్య బంధం నడుస్తుంది. ఏందనేది ప్రజలకు అందరికీ తెలుసు. అసలు బీఆర్ఎస్ కు సాటి పోటీ ఎవరు లేరు. ఈ గడ్డ మీద, జూబ్లీ హిల్స్ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతున్నది. నిన్నెవడో రేషన్ కార్డులు ఇవ్వలేదని మొరుగుతాండు. 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చింది బాపు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ. లెక్క కావాలంటే, మీకేమన్నా పత్రాలు కావాలంటే చూపిస్తాం. మేమిచ్చిన ఉద్యోగాలను మీరిచ్చిన అని చెప్పుకునే సన్నాసులు మీరు. మీతోటి మాకు పోటే లేదు అసలు. ప్రతి ఒక్క గడప, ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క తాత జూబ్లీ హిల్స్ లో రేపు కారు గుర్తుకు ఓటేయబోతున్నారు. ఇక్కడ కారు పార్టీ జెండా ఎగరబోతున్నది. సునీతమ్మ గెలవబోతున్నది. ప్రపంచ కప్పు ఆడవాళ్ళు గెలుచుకున్నారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ మన సునీతమ్మ గారు గెలవబోతున్నారు. వాళ్ళ బిడ్డలు కాలికి బల్పం కట్టకుండా తిరుగుతున్నారు గల్లీ గల్లీ ఇల్లు. బిడ్డ మీరు రావాల్సిన అవసరం లేదు, మీ నాన్న మంచి పనులు చేసిండ్రు, మేము మీకున్నామని భరోసా ఇస్తారు. తెలంగాణ.